తీసుకో. సుభాష్, ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయి. అంబిక, సడన్ గా నీకు విహారీకి హెల్ప్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఎప్పుడు ఈ కంపెనీ గురించి పట్టించుకొని నువ్వు ఈరోజు విహారీ దగ్గరకు వచ్చి ఈ కంపెనీని ప్రాఫిటబుల్ చేయాలని అది ఇది అని చాలా మాట్లాడుతున్నావు. ఏంటి నీలో వచ్చిన మార్పు? బావా, పని చేయకపోతే చెయ్యలేదంటారు. ఇప్పుడు నా అంతటి నేను వచ్చి పని చేస్తూ ఉంటే ఇలా అనుమానిస్తారు. నేను ఇంతకు ముందులా లేను బావా, మారిపోయాను. ఇప్పుడు నువ్వు చూస్తుంది పూర్తిగా మారిపోయిన అంబికని. ఎలా అయినా మా అన్నయ్య బిజినెస్ ని ఒక స్థాయికి తీసుకుని వెళ్లేదాకా నేను అస్సలు వదలను. సరే మరదలా, నువ్వు ఏమాత్రం పని చేస్తావో నేను చూస్తానులే. పద్దు, నువ్వెందుకు పానకంలో పుడకలా మాతో వస్తున్నావు? నిన్ను నా కూతురు ఎంత పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తుందో చూడ్డానికి వచ్చాను. ఇంత పెద్ద స్కూల్లో నన్ను మా మమ్మీ జాయిన్ చేస్తుందని నీ కుళ్ళు కదా? అరవకుండా రండమ్మా. రా సహస్ర, ఏంటి ఇంత లేటు? లాస్ట్ మినిట్ లో అమ్మ కూడా వస్తానంది, అందుకే లేట్ అయింది. హాయ్ ఆంటీ. హాయ్. హాయ్ సిరి. హాయ్. ఈ ప్రిన్సిపల్ తో మాట్లాడావా? అన్ని సెట్ చేసావు కదా? అన్ని మాట్లాడాను, మీరు రండి. హాయ్ మేడం. హాయ్. మా పాప సిరి. మా అమ్మగారు పద్మాక్షి. ఆహా, నమస్తే అండి. నమస్తే. హరికృష్ణ, ఇదే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. సరే పద పదరా, ఇదే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మేడం చెప్పండి, అడ్మిషన్ కావాలి. అవునా మేడం, ఈ ఫామ్ ఫిలప్ చేయండి. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. చెప్పండి మేడం. అదే, ఇప్పుడు నేను అడ్మిషన్ ఫీజు కడతాను, కానీ స్కూల్ ఫీజు అబ్బాయిని జాయిన్ చేసినప్పుడు కడతాను. సరే మేడం, ఈ ఒక్కసారికే ఎగ్జామ్ షీట్ ఇస్తున్నాను. ప్రస్తుతం అడ్మిషన్ ఫీజు కట్టేయండి, కానీ పిల్లడు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం స్కూల్ ఫీజు మొత్తం కట్టాలి. అలాగే మేడం, కట్టేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఒకవేళ మీరు కట్టలేకపోతే మీ సీట్ పోతుంది, ముందే చెప్తున్నాను. అలాగే మేడం. సరోజ, ఆ ఫార్మాలిటీస్ అన్ని చూడు. ఓకే మేడం, నేను తర్వాత మాట్లాడతాను.
ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారేంటి? ఈ స్కూల్లో రిచ్ కిడ్స్కే కదా అడ్మిషన్ ఉండేది. మాక్సిమం రిచ్గా ఉండే పిల్లలే కదా ఇక్కడ చదివేది. మరి ఇలాంటి వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు ఎలా ఇక్కడ చదువుతారు? వాళ్ళు వీళ్ళు అని మీకుంటుంది గాని పిల్లలకు ఉండదు. అది చూడండి, ఆ అమ్మాయిని చూసారా? తను మీలానే గొప్పింటి బిడ్డ. తను నా కొడుకే. వాళ్ళిద్దరూ ఏం చక్క మాట్లాడుకుంటున్నారో చూడండి. ఆ పిల్లలకి తెలుసా వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో అని? చదువు నేర్చుకోవడానికి తారతమ్యాలు చూడడం ఏంటి? మీరు బాగా చదువుకొని ఉంటే ఇలాంటివి చూడరు. మేడం, మేము స్టేటస్ చూసి కాదు, పిల్లల యాక్టివ్నెస్ చూసి, వాళ్ళలో ఎనర్జీ చూసి తీసుకుంటాం. చూడండి, చదువు జ్ఞానం డబ్బును సృష్టిస్తాయి, కానీ డబ్బున్నంత మాత్రాన జ్ఞానం చదువు అబ్బవు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళ పిల్లల్ని మీరు మా పిల్లలతో కలిసి కూర్చోపెట్టద్దు. మేడం, మీ స్టేటస్, మీ డబ్బు అన్నీ మా స్కూల్ బయట వరకే. గేటు దాటి లోపలికి వచ్చాక ఇక్కడ అందరూ సమానమే. అర్థమైంది కదా?